కూడా ఉన్నారు. లంగ్స్లో హార్ట్లో తెలుస్తుందా అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. అదే తెలియనప్పుడు ఇంకా మెదడులో ఎలా తెలిసిద్ది, వెనుబొమ్మలు ఎలా తెలిసిద్ది, చక్రాసులు ఎలా తెలిసిద్ది. ఎంత గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత శరీరం మొత్తం కణాల్లో కూడా కదలిక, స్పందన, ప్రవాహాలు ఎలా తెలుస్తాయి? ఇలా తెలుస్తాయి. ఇలా ఒక నమ్మకంతో గురుముఖ సాధనకి కొన్ని నెలలు కంటిన్యూగా వస్తే ప్రతిదీ విని ప్రయత్నిస్తే అప్పటికి ఇలా తెలియటం మొదలైద్ది. ప్రతి కణంలో కదలిక. అది తెలిసినప్పుడే కాయకల్పలో చెప్పినటువంటి శాశ్వత ఆరోగ్యం అనేది వస్తుంది అనమాట. అది తెలిసే విధంగా ప్రతిరోజు చేస్తే. అలానే భయాలు అన్నీ పోతాయి, నిర్భయం వస్తుంది, జీవితం మీద భరోసా వస్తుంది, దైవానికి దగ్గర అవ్వగలుగుతారు, ఆత్మజ్ఞానం వస్తుంది, అసలు సాధన అంటే ఏంటో తెలిసిపోయిద్ది. సాధన అంటే ఏంటో ఒక మాటలో చెప్పాలంటే, సాధన చేయాల్సిన అవసరం లేకుండా జరిగిపోయిన నాడే అప్పటి వరకు సాధన ఎండ్ అయినట్టు అనమాట. సాధన చేయకుండానే సాధన చేస్తే ఏం పొందుతామో అది మనకి శాశ్వతంగా నిలిచిపోవటమే సాధన యొక్క అంతిమ లక్ష్యం. అంటే ఏంటి? ఉదాహరణకి దైవం ఎప్పుడు స్పృహలో 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్ దైవం స్పృహలో ఉంటే ఇంకా సాధనతో పనే ఉంది. ఆ మార్పు వస్తుంది. అది సంవత్సరాల పాటు చేసే సాధన యొక్క ఫైనల్ ఉద్దేశం. ఇలా ప్రతిరోజు శ్వాస, శరీరంలో ఆత్మ శక్తి పెరిగి దైవశక్తి, విశ్వశక్తి మనలో ప్రతి కణంలో నిండిపోతున్నప్పుడు ఆ స్పందన, ఆ ఫీలింగ్, ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ భావాలు రాను రాను స్టాండర్డ్ అవుతాయి. ఒక దైవ రూపము, ఒక దైవ నామము ఒక శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మనసు లోపలికి వెళ్ళిపోతే గంటలు చేస్తే వచ్చే ప్రభావం ఆ కొన్ని క్షణాల్లోనే రావడం మొదలైద్ది. కొన్ని సంవత్సరాలు అర్థవంతమైన సాధన చేసిన తర్వాత. ఇంకొక మాటలో చెప్పాలంటే అవధూతలు అంటారు కదా, అవధూతలకు ఉండే మహిమ శక్తి ఇలాంటి సాధన కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. అవధూతలు ఎలా ఉంటారు? ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు. వాళ్ళకి నొప్పులు తెలియవు, అనారోగ్యం తెలియదు, అహంకారం ఉండదు. ప్రకృతి వశమవుతుంది. అంటే ప్రకృతి ఏం చేయలేదు. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు వల్ల ఏం చేయలేవు. రోజంతా వర్షంలో అలా నవ్వుతూ ఉండగలుగుతారు. ఏదైనా మంటలో అగ్ని ప్రమాదం జరిగితే మామూలు వాళ్ళు అయితే మట్టిలో అదే అగ్నిలో బూడిదైపోవాల్సిందే. నిజమైన అవధూతలు అలా అవరు. ఎందుకంటే పంచభూతాలు వాళ్ళని రక్షిస్తాయి బిడ్డలాగా. పంచభూతాలు భగవంతుడివే కదా. కాబట్టి ఆ భగవంతుడికి సంబంధించిన శక్తి ప్రతిగణంలో నిండటం అనేది శాశ్వతం అయిపోతే అప్పుడు ఆ పంచభూతాలు హక్కును చేసుకుంటాయి, ఏమి చేయకుండా. పంచభూతాలు హక్కును చేసుకుంటే ఇంకా అనారోగ్యాలు ఎక్కడొస్తాయి? అదే కాయకల్ప యొక్క ఉద్దేశం.